హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ 1వ తేదీ నుండి అయితే పెన్షన్లు పంపిణీ అనేది వాలంటీర్ల చేత అయితే పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారు పంపిణీ అనేది. అయితే మనకు కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడే కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి. అయితే ఆ కొత్త విధానం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా, అలాగే మీ యొక్క పెన్షన్ అనేది ఏదైనా కారణాల చేత వాళ్ళు తొలగించారా అనేది మీరు తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ అనేది ఓపెన్ చేసి మీరు పెన్షన్కి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఎంటర్ చేసి సో క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి పంపిణీలో కొన్ని మార్పులు అయితే చేశారండి. అయితే మనకు ఏప్రిల్ 1వ తేదీ నుండి పెన్షన్ల పంపిణీ వాలంటీర్లతో ఈ విధానంలో పూర్తిగా రద్దు చేయబోతున్నారు. అయితే మనకు కొత్త విధానం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఆ కొత్త విధానం ఏంటి, దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏ కారణాల చేత ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ అనేది ప్రతి నెల 1వ తేదీన ఉదయం ఇంటికి వాలంటీర్ వచ్చి మన యొక్క వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అనేది వేసి సో అప్రూవ్ అయితేనే మనకు పెన్షన్ అయితే ఇస్తారు. సో మనకు అప్రూవ్ కాకపోతే కనుక వాళ్ళు పెన్షన్ అనేది ఇవ్వరు, వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. మళ్ళీ అప్రూవ్ అయిన తర్వాత సర్వర్ రావడం లేదు, సో అప్రూవ్ అయిన తర్వాత మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాతనే మీకు పెన్షన్ అయితే అందజేస్తారు. ఒకవేళ అప్రూవ్ కాకపోతే కనుక ఆ నెల పెన్షన్ అనేది రానట్లే. అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఏంటంటే చాలామందికి ఈ వేలిముద్ర అంటే బయోమెట్రిక్ కారణంగా పెన్షన్లు అనేది పడడం లేదు, సో పెన్షన్లు అనేది అందడం లేదు సరైన టైంకి అని చెప్పేసి గుర్తించి ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్ అనేది తీసుకుని వచ్చారు. సో కొత్త పద్ధతిని తీసుకుని వచ్చారండి. అయితే ఆ పద్ధతి ఏంటంటే ఫేస్ స్కానింగ్. సో ఫేస్ స్కానింగ్ ద్వారా మీకు పెన్షన్ అయితే అందబోతుంది. అయితే ఎక్కువగా ఈ వేలిముద్రల ద్వారా పెన్షన్ అనేది అందకపోవడం అనేది చాలా వరకు జరుగుతుంది. ఎవరికి అందడం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ముసలివారు అంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ స్క్రాచెస్ అనేది లేకపోవడంతో వీళ్ళకి వేలిముద్రలు అయితే పడడం లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఐరన్ షాపుల్లో పనిచేస్తాం అంటే ఐరన్ షాపులు కానివచ్చు, బట్టలు ఉతికే వాళ్ళు, సాకలి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ బయోమెట్రిక్స్ అయితే సరిగ్గా పడడం లేదు. అలాగే ఎవరైతే మగ్గాలు వేస్తుంటారో వాళ్ళకు కూడా ఈ స్క్రాచెస్ రావడం ద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా వేలిముద్రలు అనేది సరిగ్గా పడడం లేదు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు పెన్షన్ అనేది సరైన టైంలో అందడం లేదు. సో దీనికి సంబంధించి చాలామంది అధికారులు అయితే ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేశారు. సో దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త పద్ధతిలో పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఆ కొత్త పద్ధతి ఏంటంటే ఒకవేళ వేలిముద్ర పడకపోతే కనుక సో ఇలాంటి సమస్య ఉందని చెప్పేసి వాలంటీర్ గుర్తిస్తే కనుక వెంటనే వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ అనేది ఓపెన్ చేసి మీ యొక్క ఎవరైతే పెన్షన్ లబ్ధిదారు ఉంటాడో సో ఆ పెన్షన్ లబ్ధిదారుడు ఫ్రంట్ అంటే ముఖానికి ఫేస్ ఓపెన్ చేసి కెమెరా సో ఫేస్ స్కాన్ చేసి సో వాళ్ళకు వెంటనే పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వాలంటీర్ శాఖకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఏప్రిల్ 1 నుండి ఎవరికైతే పెన్షన్లు ఈ కారణం చేత అందవో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఫేస్ స్కాన్ చేసి సో పెన్షన్ పంపిణీ అనేది చేస్తారండి. సో స్కాన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో ఇక్కడ మీకు ఫోటో అనేది స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు ఫేస్ స్కాన్ చేసి మనకు పెన్షన్ పంపిణీ అనేది చేస్తారు. ఒకవేళ మీకు బయోమెట్రిక్ పడని పక్షంలో, ఒకవేళ మీకు బయోమెట్రిక్ పడితే కనుక అంటే వేలిముద్ర కనుక బాగుండి పడితే కనుక మీకు పెన్షన్ అయితే వేలిముద్ర ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ కొత్త విధానం ద్వారా ఏంటంటే వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వం. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.